దేవా నీ అమూల్యమైన రక్తం ప్రోక్షించుము, కడుగుము, శుద్ధి చేయము, పాదము అంగీకరించుము. దేవాని పరిచయం కనికరించుము, దయచూపుము. టీచర్ సంపూర్ణం అభిషేకించి వాడుకొనము ప్రభా. పిల్లలు కూడా తన్ని స్వాధీనంలో ఉంచుకున్నాము దేవా. ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోకుండా నీ కనికరం దయచొప్పున వారిని ఉద్దేశం చిత్తము నెరవేర్చబడిన సంపూర్ణమైన మార్గరక్షణ పాపం రాగలనట్లు మీరే సహాయం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి కృపల దేవా, వాతావరణం మీద అనుకూలపరిచినందుకే స్తోత్రములు. సమస్తములో తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించిన విధానం బట్టి దేవాన్ని స్తుతిస్తూ పూజిస్తూ గణపరుస్తుంటున్నాం. ముందున్నటువంటి కార్యక్రమం అంతటి విషయంలో మీరు బాధ్యత వహించి మీ సన్నిధి మీ సహవాసము దయచేస్తున్న ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతము ప్రభు ఆరోపించుకుంటూ తగ్గించుకుంటూ నీ వైపు చూస్తూ నీకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు ఏం పాట పాడుకుందాం? ఏం పాట? అర్థం కావట్లే. సరే, ఆంటీ వాళ్ళు పాడతారు. ఏం పాట పిల్లలు? కోడి కోయగానేనా? ఎప్పుడు కోద్దాం కోడి? ఆదివారం. ఓకే, ఇప్పుడు ఆ పాట మన సాంగ్ బుక్లో లేదు కదా, మన సాంగ్ బుక్లో ఉండే పాట చెప్పండి. ఓకే, ఫ్రెండ్షిప్ కావాలి. KG songs. Praise the Lord. KG song sheet lo song number 6 friendship kavala chikku chikku chikku. Okay pillalu, are you ready? Hello, check. Hello. Hello. Hello, check. Just a friend, Isaiah friend, Marani best friend, Isaiah friend, Marani best friend, friendship kavala chikku chikku chik, oka manchi friend nikku kavala, friendship kavala chikku chikku chik, oka manchi friend nikku kavala, madanalu todunde friend, kashtamulo ఆదుకునే ఫ్రెండ్, బాధలలో తోడుండే ఫ్రెండ్, కష్టములో ఆదుకునే ఫ్రెండ్, యేసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్, యేసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్, ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు చిక్కు చిక్, ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా, ఫ్రెండ్షిప్ కావాలా
చుక్కు చుక్కు చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా నరకము నుండి తప్పించే ఫ్రెండ్ నేను చేర్చే ఫ్రెండ్ నరకము నుండి తప్పించే ఫ్రెండ్ నిత్య రాజ్యములో నేను చేర్చే ఫ్రెండ్ మా ఫ్రెండ్ మారని బెస్ట్ ఫ్రెండ్ ఏసయ్య నా ఫ్రెండ్ మారని బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు చిక్కు చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు చిక్కు చు ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఓకే సీనియర్స్ జూనియర్స్ మీ చాయిస్ ఏ పాట పాడదాం సాంగ్ షీట్లో ఎన్నో నంబర్ చెప్పండి థర్డ్ సాంగ్ నీలి ఆకాశం ఓకే థర్డ్ సాంగ్ పాడాక ఫస్ట్ సాంగ్ పాడు సరే ఒక చరణం పాడుకుందాం సరేనా ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడ నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడ కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడ నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడ ఆయన ఏ వాగ్దానం కాదు నిరంతరం ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు ఆయన ఏ వాగ్దానం ఆయన ఏ వాగ్దానం కాదు నిరంతరం ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చువాడు ఆయన ఏ వాగ్దానం నెరవేరును సత్యం చూస్తారు భూజనులంతా ఆయన రాకడ వాగ్దానం నెరవేరును సత్యం చూస్తారు భూజనులంతా కలుసుకుంటాము మేఘాల మీద కలుసుకుంటాము మేఘాల మీద చూస్తారు భూజనులంతా చూస్తారు భూజనులంతా నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడ నీలి ఆకాశం దాటిపోదామా నా యేసు ఉండునక్కడ. సాంగ్ నెంబర్ 1 మొదటి చరణం పాడుకుందాం ఏం పాట సాంగ్ నెంబర్ 1 చెప్పండి స్తుతింతు ప్రభులే జయించు
అంచు స్తుతింతు ప్రభునే జై అంచు మరువాచారా నా దృశ్యము ప్రభు యేసువా కల్వరిలో నీవే సిల్వర్ వేలాడితివా మరువాచారా దృశ్యము ప్రభు యేసువా కల్వరిలో నీవే సిల్వర్ వేలాడితివా కాళ్ళు చేతులు శరీరమంతా గాయపరచబడితివా కాళ్ళు చేతులు శరీరమంతా గాయపరచబడితివా గ్రహించితి ఇది అన్నియు నా పాపము వలనే నివియన్నియు నా పాపము వలనే స్తుతింతు ప్రభునే జయంచు స్తుతింతు ప్రభునే జయంచు మనం ఈరోజు పొద్దున్న ఒక స్టోరీ విన్నాం కదా, అదే దేశంలో జరిగింది. ఏ దేశంలో? ఆఫ్రికాలో జరిగింది కదా. ఇప్పుడు ఆఫ్రికా పాట పాడుకుందామా? ఓకేనా? ఏం పాట అది? ఏం పాట అది? యేసు అజలియావా పాడదామా? ఓకే, సాంగ్ నెంబర్ 10 నేర్చుకుందాం. సాంగ్ నెంబర్ 10 చెప్పండి పిల్లలు. కీడుకు ప్రతి కీడు. అందరు లంచ్ తిన్నారా?
మంచిగా తిన్నారా? బాగునిందా? అప్పగట్టి చెప్పండి. కీడుకు ప్రతి కీడు చేయవద్దురా తమ్ముడా, మంచి వాటినే ఆలోచించరా, యేసు స్నేహం చేయరా. కీడుకు ప్రతి కీడు చేయవద్దురా. గర్ల్స్ చెప్పండి ఇక్కడ. కీడుకు ప్రతి కీడు చేయవద్దురా చెల్లెలా, మంచి వాటినే ఆలోచించరా, యేసు స్నేహం చేయరా. కీడుకు దూరముగా నీవు పారిపొమ్మురా, మేలునే చేయుటకు నీవు సాహసించరా. క్రీస్తు యేసు మనసుతో నీవు సాగి పొమ్మురా, అన్నిటిలో విజయాన్ని యేసులోనే పొందరా. చెప్పాలందరు గట్టి పాడాలి. అందరు ఒకసారి అందరు నోట్ మీద వేలేసుకోండి. సైలెన్స్. వినండి. నోర్లన్నీ క్లోజ్ చేసుకోండి, చెవులన్నీ ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా వినండి.
మేము ఒకసారి పాడుతాం, మా వెనకాల మీరు పాడాలి. ఓకే? కీడుకు ప్రతి కీడు చేయవద్దురా తమ్ముడా, మంచి వాటినే ఆలోచించరా, యేసు స్నేహం చేయరా. పాడండి అందరూ. కీడుకు ప్రతి కీడు. వినిపించలేదు. ఇంకా గట్టిగా. పాడండి. మంచి వాటిని ఆలోచించరా, యేసు స్నేహం చేయరా. పాడండి. మంచి వాటిని ఆలోచించరా, యేసు స్నేహం చేయరా. మళ్ళీ. కీడుకు ప్రతి కీడు. గట్టిగా. మంచి వాటిని ఆలోచించరా, యేసు స్నేహం చేయరా. ఒక్క నిమిషం. కలిసి ఎవ్వరు పాడట్లే కదా? మీకు నచ్చలేదా ఈ పాట? ఎంత మంచి పాట కదా. కీడుకు మనం ఏం చేయకూడదు. అదిగో ఎవరైనా వచ్చి ఇట్లా ఇలా కొట్టారనుకో, మీరు ఏం చేస్తారు? 4 వీకేస్తారు కదా. అలా చేయకూడదు కదా. యేసయ్య మనసు అలా చేయదు కదా. కీడుకు ఏం చేయదు. పొద్దున మనం లెసన్ విన్నామా? ఎవరి గురించి విన్నాం? పొద్దున మీకు ఆంటీ వాళ్ళు ఏ గుహ గురించి చెప్పారు? వెరీ గుడ్. ఏ గుహ? క్షమాపణ గుహ గురించి విన్నాం కదా. అందులో ఎవరి గురించి విన్నారు? దావీదు, సౌలు కదా. దావీదు సౌలుకు కీడు చేశాడా, మేలు చేశాడా? మేలు చేశాడు కదా. సౌలు అయితే మేలుకు బదులు ఏం చేశాడు? కీడు. కానీ దావీదు అయితే కీడుకు బదులు మేలు చేశాడు. మనం కూడా ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కానీ ఏం చేయాలి? మేలు చేయాలి. అర్థమైందా? సరే, ఒకసారి పాడుకుందాం ఇదే పాట మళ్ళీ. నాన్న మీ సాంగ్ షీట్స్ ఓపెన్ చేసుకోండి. సాంగ్ నెంబర్ 10. సాంగ్ నెంబర్ 10 అందరం కలిసి పాడుకుందాం. ఇప్పుడు గట్టిగా నోరు తెరిచి పాడాలి. చూసి మా వైపు చూడొద్దండి, మీరు సాంగ్ షీట్ చూసి పాట పాడాలి. ఓకే?
ఓకే, పొద్దున్న ఒక పాట నేర్చుకున్నాం కదా, 14 సాంగ్. కోపగించకు ఓ చిన్ని పాప పాడదామా? కోపగించకు ఓ చిన్ని పాప, పాపము చేయకు చిన్ని బాబు. అసూయ వలన ద్వేషము, ద్వేషము వలన కోపము వలన పాపము వలన కలుగును. పాడుకుందామా? చెప్పండి. God gave us the special book. The Bible is its name. God gave us the special book. The Bible is its name. B-I-B-L-E. 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 The Bible is its name. ఓకే, ఈ పాట అక్క పాడుతుంది. నేను మీకు క్లాప్స్ నేర్పిస్తాను, ఎట్లా క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? సరే, ఒకసారి పాట నేర్చుకుందాం, తర్వాత క్లాప్స్ నేర్చుకుందాం. ఓకే, God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. B-I-B-L-E, 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 the Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. I-B-L-E, 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 the Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. B-L-E, 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 the Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. L-E, 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 the
the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. The Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. The Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. B-I-B-L-E, 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 the Bible is its name. ఇప్పుడు ఏం చేయాలంటే బిఐబిఎల్ఈ అని పాడతాం కదా, బిఐబిఎల్ఈ అని పాడేటప్పుడు ఒక్కొక్కసారి పాడినప్పుడు ఒక్కొక్క పదం సైలెంట్ అయిపోవాలి, ఒక్కొక్క వర్డ్ సైలెంట్ అయిపోవాలి. ఇప్పుడు బిఐబిఎల్ఈ అని ఫస్ట్ టైం పాడతాం కదా, నెక్స్ట్ టైం పాడేటప్పుడు ఏం పాడాలి? ఐబిఎల్ఈ 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 అని పాడాలి. నెక్స్ట్ టైం బిఎల్ఈ 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 అని పాడాలి. తర్వాత ఎల్ఈ 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 ద బైబిల్ ఈజ్ ఇట్స్ నేమ్. నెక్స్ట్ టైం పాడేటప్పుడు ఈ ఈ ఈ ద బైబిల్ ఈజ్ ఇట్స్ నేమ్. లాస్ట్లో ఏం పాడకూడదు, ఓన్లీ క్లాప్స్ కొట్టాలి. ఆ క్లాప్స్ ఎట్లా కొట్టాలి నేను నేర్పిస్తాను. ఓకే, God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. The Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. I believe, the Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. The Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. Ellie, the Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. The Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. The Bible is its name. God gave us the special book, the Bible is its name. God gave us the special book, the Bible is its name. B-I-B-L-E, 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 the Bible is its name. ఓకే, అర్థమైంది కదా ఈ పాట మీకు? సరే, ఇదే పాట పాడుతూ ఉంటాం. వెనకాల నుండి సీనియర్స్ కేజీ పిల్లలు క్లాప్స్ కొట్టండి. ఓకే, మిగతా సీనియర్స్ ఫస్ట్ సీనియర్ బాయ్స్ జూనియర్ బాయ్స్ జూనియర్ బాయ్స్ వెళ్ళండి. తర్వాత సీనియర్ గర్ల్స్ జూనియర్ గర్ల్స్ వెళ్తారు. అందరు లేవద్దు, టీచర్స్ ముందు లేవండి. టీచర్స్ లేచి పిల్లల్ని లైన్లో పంపించండి.
special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. B-I-B-L-E, 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 the Bible is His name. God gave us the special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. I-B-L-E, 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 the Bible is His name. God gave us the special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. B-L-E, 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 the Bible is His name. God gave us the special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. L-E, the Bible is His name. God gave us the special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. The Bible is His name. God gave us the special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. The Bible is His name. God gave us the special book, the Bible is His name. God gave us the special book, the Bible is His name. B-I-B-L-E, 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 the Bible is His name. విశ్వాస వీరులు. కేజీ పిల్లలు ఎందుకు బయటికి వెళ్తున్నారు నాన్న? ఓన్లీ జూనియర్ సీనియర్స్ అన్నవాళ్ళు అక్క వాళ్ళు వాళ్ళ క్లాసెస్కి వెళ్తారు. కేజీ పిల్లలందరూ ఇక్కడే కూర్చోవాలి, బయటికి పోకూడదు ఎవరు. టీచర్స్ మీరు కూర్చొని ఉంటే ఎట్లా? టీచర్స్ నిలబడి పిల్లల్ని కంట్రోల్ చేయాలి. ఇంకా ఒక్కరోజే మనం ప్రయాసపడాలి. చీకటిని తొలగించే వీరులం శుర 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 శుర
శూరులం విశ్వాసమే నిన్ను రక్షించును నీ పాపాన్ని యేసయ్య తొలగించును విశ్వాసమే నిన్ను రక్షించును నీ పాపాన్ని యేసయ్య తొలగించును వీరా 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 వీరులం చీకటిని తొలగించే వీరులం శుర 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 శూరులం సాతాను ఎదుర్కొనే శూరులం వీరా 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 వీరులం చీకటిని తొలగించే వీరులం శుర 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 శూరులం సాతాను ఎదుర్కొనే శూరులం విశ్వాస వీరులం యేసయ్య మనలో ఉండగా విశ్వాస విశ్వాస శూరులం యేసయ్య మనతో ఉండగా విశ్వాస విశ్వాస వీరులం యేసయ్య మనలో ఉండగా విశ్వాస విశ్వాస శూరులం యేసయ్య మనతో ఉండగా విశ్వాసమే బలం విశ్వాసమే గణం విశ్వాసమే గణం నా విజయము విశ్వాసమే బలం విశ్వాసమే ధనం విశ్వాసమే గణం నా విజయము వీరా 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 వీరులం చీకటిని తొలగించే వీరులం శుర 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 శూరులం సాతాను ఎదుర్కొనే శూరులం వీరా 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 వీరులం చీకటిని తొలగించే వీరులం శుర 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 శూరులం సాతాను ఎదుర్కొనే శూరులం వీరా వీరా విశ్వాస వీరులం యేసయ్య మనలో ఉండగా విశ్వాస విశ్వాస శూరులం యేసయ్య మనతో ఉండగా విశ్వాస విశ్వాస వీరులం యేసయ్య మనలో ఉండగా విశ్వాస విశ్వాస శూరులం యేసయ్య మనతో ఉండగా అందరూ కూర్చోండి అన్న అందరూ కూర్చోండి అందరు కూర్చోవాలి త్వరగా త్వరగా సిట్ డౌన్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ స్టాండ్ అప్ ఇంకా చాలామంది కూర్చొని ఉన్నారు సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ స్టాండ్ అప్ సిట్ స్టాండ్ సిట్ 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 అరే సిట్ అంటే స్టాండ్ చేస్తారు మీరు సిట్ స్టాండ్ సిట్ 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 ఓకే స్టాండ్ అప్ జంప్ జంప్ ఏ కాదు నేను షౌట్ అన్నానా స్టాండ్ జంప్ అన్నానా నేను మరి ఎందుకు అరుస్తున్నారు నేను షౌట్ అంటే అరవాలి కానీ జంప్ అంటే ఎవరైనా అరుస్తారా ఉట్టిగా సైలెంట్గా జంప్ చేయండి కొంచెం ఓకే సిట్ డౌన్ 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 ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కట్టుకోండి అని అర్థం ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ బాయ్స్ నిశ్శబ్దంగా ఉంటే ఆంటీ ఒక మంచి స్టోరీ చెప్తుంది ఇప్పుడు వింటారా వింటారా
హలో, అందరు నిశ్శబ్దంగా ఉంటే స్టోరీ చెప్తాను నేను. మీరు మాట్లాడుతుంటే నేనేం చెప్పను ఇంకా, సరేనా? రే రే మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మీకు వినబడుతుంది. నేను మొదటే చిన్నగా మాట్లాడతాను కదా. మీరు మాట్లాడితే ఏం వినపడదు, ఏమి రాయలేరు మీరు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకాలు లేండి. 1 అంటే, 2 అంటే చేతులు జోడించండి, 3 అంటే కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, జీవం గల యేసుక్రీస్తు ప్రభువా, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అని నేను ఆరాధిస్తూ ఉంటున్నాను ప్రభువా. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా నిలబడుతున్న నీ దాసురాల్ని ప్రభువా మీరు అభిషేకించి వాడుకొనుము. బలహీనురాలను ప్రభువా బలపరచుము. నా నోట నీ మాటలు ఉంచుతురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా మాటలు పిల్లలకు అర్థవంతంగా ప్రభువా వారి హృదయాలను తాకుము. నైనా వారు నేర్చుకునవలసినది వారికి నేర్పించుము. అల్లరి నుంచి తప్పించుము. క్రమమును ఎంతైనా దయచేయమని ఆరంభించి కొనసాగించి ముగించి నైనా నీ నామమునకు మహిమ తెచ్చుకొనమని నీ పాదములకు అప్పగించుకుంటూ తగ్గించుకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంతసేపు మాట్లాడతారు అట్లే? రే రే మీరు మాట్లాడుతుంటే టైం అయిపోతుంది, మీ ఇష్టం. మళ్ళీ మీకేం అర్థం కాదు, తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినా కూడా మీరేం రాయలేరు. ఫస్ట్ వినాలి కదా. సరే, స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఇంతవరకు ఏం నేర్చుకున్నారు? ఎన్ని గుహల గురించి నేర్చుకున్నారు? ఫస్ట్ గుహ పేరు సరే, అయితే 3 గుహల గురించి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు 4వ గుహ గురించి నేర్చుకుందాం. రే మాట్లాడొద్దండి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఏమన్నా వినిపిస్తుందా చెప్పేది? మీ ఇష్టము. నేను చెప్పినాను కదా మీకు ప్రైజులు ఇస్తాను, మీరు సైలెంట్గా ఉండి స్టోరీ వింటే మీ ఇష్టం. మళ్ళీ సరేనా? సరే, లెసన్ స్టార్ట్ చేస్తాను. ఒక రాజు ఉంటాడంట. ఆ రాజుకి రాజ్యం ఉంటుందంట. ఏముంటుందంట? రాజుకు రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఎంతమందిని? ఒక 120 మందిని అధిపతులుగా నియమిస్తాడనమాట రాజు. ఎంతమందిని? 120 మందిని అధిపతులుగా నియమిస్తాడనమాట. ఆ 120 మందిలో కూడా 3 ప్రధానులుగా నియమిస్తాడు. ఆ 3లో వచ్చేసి దానియేలు అనే వ్యక్తి ముఖ్యమైన వాడు అనమాట. ఎవరు? దానియేలు గురించి ఈరోజు మనం నేర్చుకుందాం అన్నమాట. ఆ దానియేలు ఎటువంటి వాడంటే అందరిలోనూ అధిపతులలోనూ అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉంటాడనమాట. అతడు అంతే. దానియేలు అందరిలో కంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై జ్ఞానము గలవాడై ఉంటాడనమాట. ఇది మిగిలిన వారు ఉంటారు కదా మనలాగా. అంటే మనలో ఎవరైనా సరే బాగా చదువుతారంటే, బాగున్నారంటే మనకేమొస్తుంది? అసూయ వస్తుంది కదా. ఆ విధంగా అన్నమాట ఈ యొక్క దానియేలు పట్ల కూడా అక్కడున్న అధిపతులు వారందరూ కూడా దానియేలు పట్ల అసూయ కలిగి ఉంటారనమాట. ఆ అసూయ వలన దానియేలుని ఏం చేయాలనుకుంటారంటే వారు
సరే ఎట్లయినా దానియేలు నమ్మకస్తుడుగా ఉన్నాడు కదా రాజ్యంలో. ఆ రాజ్యంలో దానియేలుని ఎట్లయినా సరే రాజుకు ఇష్టం లేకుండా రాజు దగ్గర ఏం చేయాలనుకుంటాడంటే చెడ్డ చేయాలనుకుంటాడనమాట. ఎందుకంటే దానియేలు నమ్మకస్తుడే ఆ రాజ్యంలో ఆ యొక్క అధిపతులను తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రధానిగా ఉంటాడు. ముఖ్యుడిగా అంటే మొట్టమొదటి స్థానంలో ఉంటాడనమాట. ఆ మొట్టమొదటి స్థానంలో ఉండటం బట్టి మనం కూడా అంతే కదా. మన క్లాస్లో ఎవరైనా మార్క్స్ బాగా వస్తాయంటే ఏం చేస్తాము, మనం ఓర్చుకోలేం కదా. అట్లా అనమాట. తర్వాత దానియేలు విషయంలో కూడా కుట్ర చేస్తారు. ఈ యొక్క అసూయ అనేది చేస్తారనమాట. అసూయ ఉంటే మన యొక్క దేహంలో ఎంతో పాపం అన్నమాట. ఆ అసూయను మనము విడిచిపెట్టకుండా దాన్ని మనం వెంబడిస్తే మనము ఎంతో నష్టపోతాం అన్నమాట. ఆ యొక్క నష్టాన్ని వాళ్ళు గుర్తించలేకపోతారనమాట. ఆ యొక్క నష్టమును ఏ రీతిగా తొలగించుకోలేకపోయారనమాట. చివరకు ఏం చేసినారంటే వాళ్ళు ఈ దానియేలు ఎంతైనా రాజుకి ఇష్టం కదా, దానియేలుని ఎట్లయినా సరే రాజు దగ్గర ఏం చేయాలనుకున్నారు, చెడ్డ చేయాలా అంటే రాజుకు ఏదో ఒకటి చెప్పి రాజు దగ్గర నుంచి దానియేలును దూరం చేసేసేయాలా అని వాళ్ళు అసూయ పడతారనమాట. ఆ అసూయ పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రే మా విన్నరా అసూయ చేస్తారు. అసూయ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ దానియేలు చాలా నమ్మకస్తుడు అనమాట. తన యందు ఏ తప్పిదము ఏ నేరము చేయనివాడు ఈ దానియేలు. అట్లా వీళ్ళు ఎట్లయినా సరే ఈ రాజుకు దానియేలు ఇష్టంగా ఉండకూడదని చెప్పి ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఏం చేస్తారంటే దానియేలును ఇష్టంగా ఉండకుండానట్లు చేస్తారనమాట. చేసినప్పుడు వారు ఏదో ఒక తప్పు మోపి ఎట్లయినా సరే దానియేలును రాజు నుంచి దూరం చేయాలని అని చూస్తారనమాట. కానీ దానియేలు ఎక్కడ కూడా తప్పు చేయలేదు, ఏ లోపం లేకుండా ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అరే ఎట్లా ఈ దానియేలుని రాజుకు చెడ్డ చేయాలని బాగా ఆలోచిస్తారనమాట. ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళకు ఏ ఆలోచన లేదు. అయితే దానియేలు ఏం చేసేవాడంటే దేవునికి ప్రార్థన చేసేవాడు అనమాట. ఏం చేస్తాడు దానియేలు? ఏం చేస్తున్నాడు? ఎవరికి? ఏ దేవునికి? యెహోవా దేవునికి ప్రార్థన చేసేవాడు అనమాట. ఆ విషయంలో ఈ యొక్క అధిపతులందరూ కలిసి ఎట్లయినా సరే దానియేలు ఈ ప్రార్థన చేసే విషయంలో దొరికిపోయినాడని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజా మనము ఒక చట్టం వేద్దాము, నీవు మాకు రాజు ఉండగా మాకు ఇంకా ఎవరు ఏ దేవుడు మాకు అవసరం లేదని చెప్తారనమాట. ఆ యొక్క మాటలకు రాజు ఏమంటాడంటే పొంగిపోతాడనమాట. లోపలే పొంగిపోయి ముఖస్థుతి చేస్తే ఎట్లుంటుంది, అబ్బా నువ్వు ఎంత బాగా చదువుతున్నావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావే, నీకు ఫస్ట్ మార్కులు వస్తున్నాయి కదా, నిన్నే అందరూ పొగుడుతున్నారు అంటే మనకేమొస్తుంది లోపల సంతోషం ఎక్కువైపోయి పొంగిపోతాం కదా. అట్లా రాజు కూడా ఆ యొక్క ముఖస్థుతి చేసినప్పుడు అతను కూడా చాలా సంతోషించినాడు అనమాట. ఓహో నన్ను అందరూ బాగా పూజిస్తారు అంటే నన్ను గౌరవిస్తారు కదా అట్లని రాజు అనుకుంటాడనమాట. అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఒకసారి ప్రార్థన చేస్తున్నాడు కదా దానియేలు. అక్కడ దానియేలు యెరూషలేములో ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా ఒక చట్టం తీసుకొస్తారనమాట. ఆ చట్టం తీసుకొస్తారు, రాజుకి తెలియదు అనమాట. ఆ చట్టం ఎవరి కోసం వేసినారనేది రాజుకు తెలియదు. తర్వాత ఏమొస్తుందంటే తర్వాత శాసనము ఏమని వాళ్ళు ప్లాన్ వేస్తారంటే 30 రోజుల వరకు, ఎన్ని రోజులు? 30 దినముల వరకు రాజా నిన్ను తప్ప ఏ మానవుని దగ్గర కూడా ఏ దేవునికి కూడా ఏం చేయకూడదు, మనవి చేయకూడదు. మనవి అంటే మొక్కకూడదు, కోరికలను కోరకూడదని ఒక చట్టాన్ని వేస్తారనమాట.
వేసినప్పుడు రాజు సరే అని చెప్పి అంతా నా మంచికే అనుకొని ఆ రాజు సరే అని చెప్పి ఒక శాసనాన్ని రాపిస్తాడనమాట. అక్కడ చూడండి, ఒక శాసనాన్ని రాపిస్తాడనమాట. రాసినప్పుడు ఆ శాసనాన్ని ముద్ర వేస్తారు. ముద్ర వేసి అది ఆ రాజ్యంలో అందరికీ ప్రకటిస్తారనమాట. ఇప్పుడు మనం అందరూ ఒక మందిరంలో ఉన్నాం కదా, అట్లా ఆ రాజ్యం మన మందిరంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా చెప్తున్నామో అట్లా రాజ్యంలో వాళ్ళందరికీ ఒక ప్రకటన చేస్తారు. ఓహో, రాజు ఈ విధంగా శాసనం చేయించినాడు కాబట్టి మీరు ఎవరికి మొక్కకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ మనవి చేయకూడదు అని శాసనము అమలు చేస్తారనమాట. అమలు చేస్తే దానియేలు ప్రార్థన చేస్తాడు కదా, ఆయన దానియేలుకు తెలుసు ఈ శాసనము అంటే ఆ యొక్క దేవునికి మ్రొక్కకూడదని వాళ్ళు చట్టం వేసినప్పటికీ దానియేలు దాన్ని పెడచెవి పెట్టేసినాడు అనమాట. దాన్ని పట్టించుకోలేదన్నమాట. పట్టించుకోకుండా యథావిధిగా రోజు ప్రార్థన చేసేవాడు కదా దానియేలు, ఆ విధంగా అన్నమాట. పిక్చర్ అక్కడ చూడండి, దానియేలు ఉన్నాడు కదా, ఇక్కడ ఇంతకుముందు ఇదో చూడండి దానియేలు ఇక్కడ వచ్చేసి వాళ్ళు చట్టం వేసినారు కదా దానియేలు ప్రార్థించకూడదు అని. అలాంటి వారు అనమాట. దానియేలు రోజు తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టు అంటే మందిరం వైపు అన్నమాట తన యొక్క పైగది కిటికీలు తీసుకొని దేవునికి యథావిధిగా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అది మిగిలిన వాళ్ళందరూ ఎట్లయినా సరే ఈ దానియేలు చట్టం వేసినప్పటికీ రాజుకు భయపడకుండా ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడని చెప్పి ఆ యొక్క దానియేలును ఎట్లయినా సరే రాజు దృష్టికి తీసుకొని పోవాలని వీళ్ళు కిటికీల దగ్గర ఉండి వింటుంటారనమాట. ఏమని, అరే ఈ విషయం ఎట్లయినా సరే రాజుకు చెప్పాలా అని వాళ్ళు అక్కడికి వచ్చింటారనమాట. సరే ఇంకా వాళ్ళు అది వినేసి రాజు దగ్గరికి వెళ్ళిపోతారనమాట. రాజు దగ్గరికి పోయి, రాజా మనం ఒక చట్టం చేసినాం కదా 30 దినములు ఏ మనిషిని దగ్గర రాజు దగ్గర కూడా మనవి చేయకూడదని ఒక చట్టం వేసినాము. అయితే ఆ చట్టము ఒకరు ధిక్కరించినారు. తర్వాత ఆ యొక్క చట్టాన్ని అంటే అవలంబించలేదంటే ఆ చట్టాన్ని ఏం చేయలేదు, తను వ్యతిరేకించినాడని రాజు దగ్గరికి వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు రాజు అప్పుడు అనుకుంటాడు, సరే అయితే ఎవరు ఆ పని చేసిందని రాజు అడిగినప్పుడు రాజు వీళ్ళు ఏం చెప్తారు, ఈ దానియేలు తర్వాత అతని ఫ్రెండ్స్ 3 ఉంటారు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింటారంటే బబులోన్ నుంచి వచ్చింటారనమాట. బబులోన్ నుంచి వచ్చినప్పుడు వారు తర్వాత వీళ్ళు ఎక్కడో బబులోన్లో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మా అందరి పైన పెత్తనం చెలాయిస్తున్నాడని చెప్పి దానియేలును అనుకొని రాజు దగ్గరికి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఏం చేస్తారంటే రాజు సరే అయితే ఆ యొక్క తీర్మానమును ఎవరు ఇట్లా చేసింది అని చెప్తారనమాట. కానీ దానియేలు భయపడలేదు. ఎందుకంటే నేను సేవించుచున్న దేవుడు జీవము గలవాడు, ఏమైనా చేస్తే నా దేవుడు నాకు చేయాలి, కానీ ఈ మనుషులు నాకేమీ చేయలేరని ఈ దానియేలు దేవునికి ప్రార్థన చేసేవాడు. దేవుడు ప్రేమామూర్తి అనమాట. ఎవరినైనా సరే ప్రేమిస్తాడు, ఆయనలో పక్షపాతం లేదనమాట. ఎవరినైనా సరే ఉన్నత స్థానంలో ఉంచుతాడు. కాబట్టి ఏం చేస్తారంటే దేవుడు మన కొరకు అంటే చూడండి, ఇప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు అనమాట. లోకం అంటే ఎవరు, లోకంలో ఎవరు ఉంటున్నాం, మనమే కదా. మనల్ని దేవుడు ప్రేమించినాడు అనమాట. మన యొక్క శిక్ష అంతా భరించడానికి తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడనమాట. దేవునికి తెలుసు పంపించిన కుమారుడు అందరి చేత ఏం చేయబడతాడు, కొట్టబడతాడు. తర్వాత యెరూషలేం వీధులలో కొరడాలతో కొడతారనమాట. తర్వాత ముఖం మీద ఉమ్మి వేస్తారనమాట, వెంట్రుకలు పెరిగి వేస్తారు, గడ్డము పీకేస్తారని దేవునికి తెలుసు. అయినా నిన్ను నన్ను
ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని భరించడాన్ని యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడనమాట. తర్వాత ఏం చేసినారంటే మనుషులంతా కలిసి యేసు ప్రభుని సిలువ వేస్తూ వచ్చారు. దేవుడు సిలువకు అప్పగించుకొని చనిపోయి సమాధి చేయబడి తిరిగి ఈ యొక్క దేవుడు దానియేలు గుర్తించినప్పుడు ఏం జరుగుతుందంటే నా దేవుడు జీవము గల దేవుడు కాబట్టి నన్ను ఎట్లయినా సరే విడిపిస్తాడు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు సరే అని మళ్ళీ వీళ్ళంతా రాజు దగ్గర పోయినారు కదా. రాజు ఒక శాసనం పుట్టించినాడు కదా. ఎవరైతే ఆ యొక్క శాసనాన్ని వ్యతిరేకిస్తారో వారిని సింహాల గుహలోనికి వేశారంట. ఎక్కడ? ఏ గుహ? గుహ ఎట్లుంటుంది చూసినారా? అంటే గుహ ఉంది కదా ఇక్కడ. ఈ యొక్క గుహలో సింహాలు ఉంటాయన్నమాట. ఆ సింహాలున్న గుహలోనికి రాజుకు ఎవరైతే వ్యతిరేకిస్తారో రాజుని వారిని ఆ యొక్క సింహాల గుహలో వేస్తారని చట్టం వచ్చింటుంది కదా. అయినా కూడా దానియేలు భయపడలేదన్నమాట. సరే అని చెప్పి రాజు ఏమనంటే రాజు దానియేలుని విడిపిస్తాడేమో అని చెప్పి ఆ యొక్క అధిపతులు వాళ్ళందరూ కూడా రాజు తీర్మానం మారుస్తాడో లేదో అని చూస్తూ ఉంటారనమాట. చూసినప్పుడు ఏం జరుగుతుందంటే రాజు సరే అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. ఏమని? సరే దానియేలు అని పేరు వినగానే రాజుకు చాలా బాధ వస్తుందన్నమాట మనసులో. ఎందుకంటే దానియేలు అంటే రాజుకి ఇష్టం కదా. కాబట్టి రాజుకి ఆ దానియేలు పేరు వినగానే ఎంతో బాధ వస్తుందన్నమాట. చాలా హృదయంలో బాధపడుతూ ఉంటాడనమాట. సరే అని చెప్పి ఈ యొక్క అధిపతులు బంట్రోతులు వీళ్ళంతా కలిసి ఎట్లయినా సరే దానియేలును సింహాల గుహలో వేయాలని చెప్పి చెప్తారనమాట. సరే రాజు ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దానియేలును తీసుకొని పోయి అక్కడ చూడండి ఎవరున్నారు అక్కడ? సింహాల గుహలో ఎవరిని వేస్తారని చెప్పినారు కదా. ఆ బంట్రోతులు తీసుకొని వచ్చి ఆ యొక్క దానియేలును సింహాల గుహలో వేస్తారనమాట. వేసిన వెంటనే ఆ సింహాలు అప్పటికి చాలా ఆకలితో ఉంటాయంట. ఎందుకంటే ఏ మనిషినైనా వేసే ముందు సింహాలకి ఏమి పెట్టారంట. ఎందుకంటే మనిషిని వేసిన వెంటనే అవేం చేయాలా? తినేస్తాయన్నమాట. అట్లా ఆ మనిషిని వేసిన వెంటనే తినేసేస్తాయి అని చెప్పి సింహాలను పస్తు పెడతారనమాట, ఏమీ తినకుండా. ఆ విధంగా సింహాల గుహలోనికి దానియేలుని వేసిన వెంటనే దానియేలు ఏం చేసినాడంటే ఏం చేసింటాడు? దానియేలు అక్కడ భయపడింటాడా? భయపడినాడు కదా మనలాగా. మరేం చేసింటాడు? వెరీ గుడ్. తన దేవునికి ముమ్మారు ప్రార్థించేవాడు కదా. అక్కడ ఆ పరిస్థితిలో కూడా దానియేలు మోకాళ్ళేసి దేవునికి ప్రార్థన చేసినాడు అనమాట. ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సరే దానియేలుని వేసేస్తారు. తర్వాత దాని మీద ఒక రాయి వేస్తారనమాట. రాయి వేసినప్పుడు ఈ బంట్రోతులు అధిపతులు అంతా ఏం చేస్తారంటే రాజు ఎట్లయినా సరే దానియేలును ఆ యొక్క సింహాల గుహల నుండి బయటికి తెప్పిస్తాడేమో అని వాళ్ళు ఆలోచిస్తూ తర్వాత రాజు వేసిన రాయికి వాళ్ళు ముద్ర కూడా వేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు దొంగలకి బిగాలు తీసేది వచ్చు కదా. మనం వేసింది కాక ఇంకొకటి మనము వేరేది కూడా వేస్తాం. అట్లా ఇది ఈ యొక్క దానియేలుకి ఆ గుహకి అధిపతులది రాజుది ఇద్దరివి ముద్ర వేసేస్తారనమాట. ఆ రాజు ఇంటికి పోతాడు. దానియేలు ఆ గుహలోనే ఉంటాడనమాట. అక్కడ చూడండి దానియేలుని వేసేస్తారు కదా. వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే రాజు ఇంటికి వెళ్ళిపోతాడు. రాజుకి ఇష్టం కదా దానియేలు అంటే. ఇష్టమైతే పాపము రాజుకు నిద్ర పట్టదనమాట. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నేను దానియేలుని చూస్తానా అని రాత్రంతా నిద్రపోడనమాట. ఇంకా లాస్ట్కి ఇంకా నైట్ అంతా చివరిగా తెల్లవారుతుంది కదా, 3 గంటలకో 4 గంటలకో అట్లా తెల్లవారుతుంది కదా, అప్పుడు వస్తాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు అక్కడ చూడండి, ఇక్కడ బాగా కనిపిస్తుందా? ఇక్కడ రాజు తొంగి చూస్తున్నాడు కదా, ఇక్కడ కనబడదా? ఇదిగో ఇక్కడ దానియేలు ఉన్నాడు. రాజు వచ్చి ఇట్లా తొంగి చూసి లోపలికి దానియేలు అని
బాధతో అనమాట. దుఃఖ స్వరం అంటే చాలా బాధతో దానియేలు అంటాడనమాట. వచ్చినప్పుడు అంటే అప్పుడు దానియేలు మాట్లాడతాడనమాట. ఏమని అంటే రాజు చిరంజీవి అగునుగాక అని మాట్లాడతాడనమాట. మాట్లాడినప్పుడు రాజు ఏమంటాడంటే, దానియేలు నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించేనా అని మాట్లాడతాడనమాట. మాట్లాడినప్పుడు ఏం చేస్తాడంటే, రాజా నీ దృష్టికి నేను నిర్దోషినై ఉంటిని, నా దేవునికి నేను భక్తి గలవాడనై ఉంటిని కనుక నా దేవుడు ప్రార్థన చేసినప్పుడు తన దూతను పంపి సింహపు నోళ్లను మూయించినాడు అనమాట. ఏం చేసినారు? సింహపు నోళ్ళు అంటే దేవుని ప్రార్థన చేసినాడు కదా. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవుడు దేవదూతను పంపి సింహాల నోళ్లను మూయించినాడు అనమాట. ఆ సింహాలు కూడా దానియేలును చూసి భయపడినాయట. ఎందుకంటే దానియేలు ప్రార్థనా పరుడు కదా, భక్తి పరుడు అనమాట. ఆ దానియేలును చూసి ఆ యొక్క సింహాలే భయపడుతూ వచ్చినాయన్నమాట. ఆ విధంగా తర్వాత దానియేలుని బయటికి తీమ్మని బంట్రోతులకి ఆజ్ఞ ఇస్తాడనమాట. ఆజ్ఞ ఇచ్చిన వెంటనే దానియేలు బయటికి తీయబడతాడు. తర్వాత ఎవరైతే వీళ్ళుంటారు కదా, ఇంకా అధిపతులు వాళ్ళు ప్రధానులందరూ అసూయ చేసింటారు కదా, ఎట్లయినా సరే దానియేలును ఏదో ఒక విధం చేత రాజుకు దూరం చేయాలని అసూయ చేసింటారు కదా. వాళ్ళని ఏం చేస్తాడంటే రాజు మరి ఆ యొక్క సింహాల గుహలోనికి వేస్తాడనమాట. ఎవరెవరిని అసూయ, ఒక నిమిషం, అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క సింహాల గుహలోనికి ఎవరైతే ఆలోచన చేసినారు కదా, ఒక చట్టం తీసుకొచ్చినారు కదా, వాళ్ళు అనమాట, వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరినీ కూడా ఆ యొక్క సింహాల గుహలోనికి వేసిన వెంటనే సింహాలన్నీ ఏం చేసినాయంట, వాళ్ళని ఎముకలతో సహా పీక్కు తిన్నాయంట. అంటే అసూయ అనేది ఎంత ఘోరమైన పాపమో చూడండి. మళ్ళీ అలాంటి పాపాన్ని మనము విడిచిపెట్టాల. అసూయ వలన మనకేమొస్తుంది? పాపం వస్తుంది. అసూయ అనేది ఒక పాపం అనమాట. ఆ పాపం నుంచి మనం ఏం చేయాలా? విడిపించబడాలన్నమాట. విడిపించబడినప్పుడు మనకి మనశ్శాంతి అనేది, తర్వాత మన హృదయంలో ఎటువంటి అసూయ అనేది ఉండదన్నమాట. తర్వాత వచ్చి అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, అప్పుడు ఈ యొక్క దానియేలును బయటికి తీసిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే, ఈ యొక్క అంటే ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు, అక్కడ అన్ని భాషలు మాట్లాడే వారందరికీ కూడా అతను ఏం చేస్తాడంటే ఆజ్ఞ ఇచ్చేస్తాడనమాట. మీరు దానియేలు దేవునికే భయపడాలా, ఇంకే దేవునికి కూడా భయపడకూడదు, ఆ దేవుణ్ణే సేవించాలా, ఆ దేవుడే జీవము గల దేవుడు, ఆ దేవుడే తరతరాలు యుగాలు ఉండే దేవుడు, పూజింపబడడానికి కూడా అర్హుడైన దేవుడు అని చెప్పి ఆ యొక్క దర్యావేషు రాజు ఆయా సంస్థానాలన్నిటికీ ఈ యొక్క ఆజ్ఞ రాసి పంపిస్తాడనమాట. తర్వాత నువ్వు నేను కూడా ఈ లోకంలో జన్మించినాము, పుట్టినాము అంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట ప్రభు పట్ల. ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడాని కోసమే మనము ఈ లోకంలో జన్మిస్తూ వచ్చామన్నమాట. దానియేలులో ఉన్న లక్షణాలు: దానియేలు యథార్థవంతుడు, భక్తిపరుడు, తర్వాత దేవునికి భయపడేవాడు అనమాట, విశ్వాసం ఉంచేవాడు, తర్వాత ప్రార్థనా పరుడు అనమాట. అటువంటి దానియేలు వంటి విశ్వాసము, భయము, భక్తి, ప్రార్థనా జీవితం మనలో ఏ విధంగా ఉందో మనము కూడా పరీక్షించుకోవాలన్నమాట. ఒకవేళ అవి లేకుంటే మనం ప్రభు సహాయం కోరి వాటిలో మనము కూడా విశ్వాసంతో దేవునిలో అడగాలన్నమాట. ఈ యొక్క గుహ పేరే విశ్వాస గుహ. ఏమి ఫోర్త్ గుహ పేరు విశ్వాస గుహ అన్నమాట. నెక్స్ట్ కంటత వాక్యము రారా
ఒక్కొక్కరికి ఇచ్చేసి ఓ పట్ ఉండవు. మీరు కూర్చో కూర్చో. 6 మంది పక్కలు కొట్టే కూర్చో నాన్న కూర్చో. ఇక్కడ అక్కడ చూపియాల లెటర్స్. ఒరే 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 కూర్చో. అయిపోయినాయా? కూర్చో. పట్టుకు. హెబ్రీ ఉండు పైకి ఎక్కు. నీలే ఇట్లా పట్టుకో. అక్కోళ్ళు పట్టుకున్నారే అట్లా ఇట్లా పట్టుకో. అట్లా పట్టుకో. ఇప్పుడు కంఠతో వాక్యం వచ్చేసి చూడండి. ఇప్పుడు ఏ గుహ గురించి నేర్చుకున్నాం మనము? విశ్వాస గుహ కదా. దేవునికి ఇష్టము, మనం ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలన్నమాట. ఇప్పుడు కంఠతో వాక్యం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ 11:6. ఇప్పుడు చెప్పగలరా ఎవరైనా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6. మళ్ళీ చెప్పించాను. సరే పిల్లలు, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక బెలూన్ పైకి ఎత్తినప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా? ఒక్కొక్కసారి ఒకరు ఎత్తండి. ఓకే, ఫస్ట్ నువ్వు ఎత్తు. అందరు చెప్పాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6 చెప్పండి. సరే, నేను ఏ బెలూన్ దగ్గరికి వెళ్తే మీరు ఆ పదం చెప్పాలి, ఆ వర్డ్ చెప్పాలి. సరేనా? నేను ఎక్కడికి వెళ్తే అది చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు ఓన్లీ బాయ్స్. బాయ్స్ చెప్పాలి. ఇష్టలై ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6. ఓకే, ఇప్పుడు ఓన్లీ గర్ల్స్. గర్ల్స్ చెప్పండి నాన్న. ఓకే సరే, ఇప్పుడు వీళ్ళు ఈ బెలూన్స్ ఎగరేస్తారు, మీరు వాక్యం చెప్పు. ఓకే, ఎగరేసేయండి. చెప్పండి. 1 2 3 స్టార్ట్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. హెబ్రీ 11:6. సరే, ఇప్పుడు నాతో చెప్పండి నాన్న. ఇంకెళ్ళండి. థ్యాంక్ యూ. చెప్పండి ఇప్పుడు ఇంకోసారి. ఓకే, పొద్దున్నలాగా మెల్లగా గట్టిగా చెప్దామా? విశ్వాసము లేకుండా దేవునికి. నేను గట్టిగా చెప్తే మీరు మెల్లగా చెప్పాలి కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. నేను ఎట్లా చెప్తున్నా అట్లా చెప్పాలి మీరు.
నేను గట్టిగా చెప్పినప్పుడు మీరు మీ ఇష్టలై అట్లా చెప్పాలి, సరేనా? ఓకేనా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అట్లా చెప్పండి. అసాధ్యము. హెబ్రీ ఓడిపోయినారు. 11:6 ఓడిపోయినారు కదా. అలా చెప్పకూడదు కదా, నాలాగా చెప్పాలి. విస్పర్. ఓకే, విస్పర్ ద వాయిస్. సరే చూడండి, నేను ఎట్లా చెప్తున్నా అలా చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇట్లా చెప్పండి. దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. రెఫరెన్స్ చెప్పండి. రెఫరెన్స్ ఎంత? వెరీ గుడ్. సరే ప్రేయర్ చేసుకుందామా? ఆంటీ ప్రేయర్ చేస్తారు. కళ్ళు మూసుకోండి అందరు. ప్రేమ గల తండ్రి, జీవం గల యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. విన్నటువంటి యొక్క ప్రభా లెసన్ ద్వారా పిల్లల హృదయాలను తాకుము నైనా, వారిలో కూడా విశ్వాసమును, భక్తిని నైనా, మరి భయమును నైనా, ప్రార్థనా జీవితాన్ని ఎంతైనా దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. విన్నటువంటి ఈ యొక్క వాక్యమును వారి హృదయంలో భద్రపరుచుకొని అంతకంతకు నైనా నీలో వర్ధిల్లుటకు కృపను దయచేయమని పాదములు పట్టుకుంటూ తగ్గించుకుని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు మీరు పొద్దున్న ఏ ఆంటీ దగ్గర అయితే కూర్చున్నారో అదే ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోయి కూర్చున్నానా. టీచర్స్ వచ్చి మీ బాక్సెస్ తీసుకోండి, పిల్లల్ని పంపించొద్దండి. ఒకవేళ మధ్యాహ్నం ఎవరైనా కొత్త పిల్లలు వచ్చి ఉంటే ముందుకు రండి. మీరు ఉదయం ఏ ఆంటీ దగ్గర కూర్చున్నారో ఆ ఆంటీ దగ్గరే కూర్చోండి, అదే గ్రూప్లో కూర్చోండి. పిల్లలందరూ త్వరగా కూర్చోవాలి నాన్న, మళ్ళీ మనం యాక్షన్ సాంగ్స్ నేర్చుకోవాలి. త్వరగా కూర్చోవాలి గ్రూప్లో. నాన్న కూర్చోవాలి త్వరగా బాయ్స్.
ఎవరికైనా పిక్చర్స్ లేకపోతే చెప్పండి, ఇస్తాం. గ్రూప్ మీ బాక్సెస్లో కలరింగ్ పిక్చర్ లేకపోతే చెప్పండి, అక్క వాళ్ళు ఇస్తారు. బుక్స్ లేని పిల్లలకు మాత్రమే, బుక్స్ ఎవరికైతే లేదో ఆ పిల్లలకు మాత్రమే ఇవ్వాలి జెరాక్స్ పేపర్.
టీచర్స్ దయచేసి కంఠత వాక్యాలు ఇప్పటి వరకు ఎన్ని అయిపోయినాయి పిల్లలు? 4 కంఠత వాక్యాలు అయిపోయినాయి కదా. 4 కంఠత వాక్యాలు నేర్చుకోవాలి. రేపటి కంఠత వాక్యం కూడా నేర్పియండి. రేపు రేపు ఎన్నో రోజు? రేపు ఇంకా తర్వాత మనకు ఉంటుందా? సిబిసి ఉంటుందా? ఉండదు. రేపు లాస్ట్ డే కదా. రేపు కంఠత వాక్యాలు నేర్చుకోవాలి మీరు. ఓకే, అందుకే ఇప్పుడే మీరు రేపటి కంఠత వాక్యం కూడా ఆంటీ వాళ్ళ దగ్గర ఇప్పించుకోండి ఇప్పుడే. టీచర్స్ అందరు గమనించండి, రేపు ఉదయం మీ గ్రూప్ క్లాస్లో ఈ వర్క్ బుక్స్ అన్నీ పిల్లలకి ఇచ్చేయాలి. వర్క్ బుక్స్ పిల్లలకి ఇచ్చేయాలి. రేపు పొద్దున మార్నింగ్ గ్రూప్స్ అయిపోయినాక వర్క్ బుక్స్ అన్నీ పిల్లలకే ఇచ్చేయాలి.
ఇంకో 5 నిమిషాల్లో గ్రూప్స్ క్లోజ్ చేసి పిల్లల్ని పంపించండి, ఇంకొక 5 మినిట్స్లో. టీచర్స్, దయచేసి ప్రార్థన చేసి పిల్లల్ని పంపించండి.
పిల్లలు త్వరగా రన్నానా, లైన్లో కూర్చొని అందరు వచ్చి అన్ని పాటలు పాడుకుందాం. మనం ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నామో అన్ని పాడు. రేపు ఎన్నో రోజు? 4వ రోజు ఉందా? 5వ రోజు ఉందా? లేదు కదా. సో రేపు అందరూ మీరు వస్తే, ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా పిలుచుకొస్తే రేపు అందరికీ కిరీటాలు ఉంటాయి. ఏముంటాయి? కిరీటాలు పెడతాం, యాక్షన్ సాంగ్స్ పాడతాం. రేపు మన మధ్యలోకి పప్పెట్స్ కూడా వస్తారు. ఎవరు వస్తారు? పప్పెట్స్ చూసినారా? చూడలేదా? రేపు చూద్దాం. ఓకే, బయట ఉన్న పిల్లలందరూ లోపలికి రావాలన్నా టీచర్స్ దయచేసి అందరినీ లోపల పంపించండి. సాంగ్ నంబర్ 2 పాడుకుందామా? నాన్న అందరు లైన్లో కూర్చోండి, లైన్లో కూర్చోవాలి అందరు. సాంగ్ నంబర్ 2 నేను ఆడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్. పాడుకుందామా? నిలబడండి అందరు. స్టాండ్ అప్, స్టాండ్ అప్. గర్ల్స్ అండ్ బాయ్స్ అందరు స్టాండ్ అప్. One, two, three, start. నేనాడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయేనే. పాడాలి. పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయేనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే. ఇంకా గట్టిగా. నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే. నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయి, అది దొరలిపోయి, అది మాయమాయనే. మళ్ళీ. నేనాడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయేనే. మీరు పాడట్లేదు, మీరు పాడాలి, గట్టిగా పాడాలి. ఓకే అందరూ. నేను 1, 2, 3 అంట. అంత లోపల అందరూ గట్టిగా పాడుతూ చక్కగా యాక్షన్ చేయాలి. ఓకే 1, 2, 3. నేనాడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్, నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయేనే. నేనాడి పాడి స్తుతింతున్, నేను ఆనందించి స్తుతింతున్, చేయాలి. నేనాడి పాడి స్తుతింతున్, నా పాపం పోయేనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే. నా యేసు రక్తమే విడుదలనిచ్చెనే. నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయి, అది దొరలిపోయి, అది మాయమాయనే. నా పాపం దొరలిపోయి, నా పాపం దొరలిపోయి, అది దొరలిపోయి, అది మాయమాయనే. సరే. ఫ్రెండ్షిప్ కావాలా? సరే ఇప్పుడు ఏం చేద్దామంటే టీచర్స్ అందరినీ ముందుకు పిలుద్దాం. ఓకే టీచర్స్ అందరు రండి ప్లీజ్. అందరు రావాలి ముందుకి. టీచర్స్ అందరు ముందుకు రండి త్వరగా. బ్లెస్సీ రండి, పెర్సీ, మెర్సీ
అందరు యాక్షన్ చేయాలి టీచర్స్ రండి. ప్రైజ్ ద లార్డ్. ఓకే పాడుకుందాం. ఆంటీ వాళ్ళు వస్తారు. 1 2 3 స్టార్ట్. హలో ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. హెల్ప్ చేసే ఫ్రెండ్, ఏడిస్తే కేర్ చేసే ఫ్రెండ్, పడిపోతే హెల్ప్ చేసే ఫ్రెండ్, ఏడిస్తే కేర్ చేసే ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. బాధలలో తోడుండే ఫ్రెండ్, కష్టములో ఆదుకునే ఫ్రెండ్. బాధలలో తోడుండే ఫ్రెండ్, కష్టములో ఆదుకునే ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. నరకము నుండి తప్పించే ఫ్రెండ్, నిత్య రాజ్యములో నిన్ను చేర్చే ఫ్రెండ్. నరకము నుండి తప్పించే ఫ్రెండ్, నిత్య రాజ్యములో నిన్ను చేర్చే ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఏసయ్య నా ఫ్రెండ్, మారని బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఓకే మళ్ళీ ఇంకోసారి. పిల్లలు మీరు బాగా చేస్తే ఆంటీ వాళ్ళు కూడా బాగా చేస్తారు. మళ్ళీ పాడదాం ఇదే పాట. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా. ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు
మంచి ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ మారని బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య నా ఫ్రెండ్ మారని బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా ఫ్రెండ్షిప్ కావాలా చిక్కు 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 ఒక మంచి ఫ్రెండ్ నీకు కావాలా బాగా చేశారా? ఆంటీ వాళ్ళు బాగా చేశారా? సైలెంట్ క్లాప్స్ కొడదామా? 1 2 3 ఓకే ఓకే పిల్లలు, ఇప్పుడు మనం వేరే పాట పాడుకుందాం. సాంగ్ నంబర్ 8. చూడు 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 యేసుని వైపే చూడు. చూడు 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 చిన్ని తమ్ముడా.